మా సమస్య డిఎస్సి 2008లో సెలెక్ట్ అయ్యి నష్టపోయిన అభ్యర్థులం మేము. గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాల చుట్టూ, పాలకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. 4 మార్కులకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు. అదే 60 మార్కుల పైకి వచ్చిన నేను, నాతో పాటు ఉన్న చాలామంది మహిళలు అందరూ కూడా ప్రభుత్వాల చుట్టూ మారుతున్న ప్రభుత్వం చుట్టూ తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసి తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మనకు వస్తాయని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినాం. తెలంగాణ వచ్చినాక ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రేపిస్తా, మాపిస్తా, ఈవెన్ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయక అలానే మమ్మల్ని కాలాన్ని వెలవదీసింది. ఇదే ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మద్దతుగా మా యొక్క 1200 మంది మద్దతుగా నిలిచినాం. ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ప్రభుత్వం వచ్చి సుమారు 3 నెలలు కావస్తుంది. మాకు హైకోర్టు జడ్జిమెంట్ మళ్ళీ ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి ఫిబ్రవరి 8వ తారీఖు. ఆ ఉత్తర్వులైనా దయచేసి అమలు చేయాలని, మాతో రాసిన ఉద్యోగాలు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలు ఇచ్చి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అక్కడ అన్యాయం ఏం జరిగింది అసలు? ఇంత అక్రమ జీవోల 28 జీవోని అక్రమ జీవో తీసుకొచ్చి 3 మార్కులు ఉన్న టీటీసీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి 60 మార్కులు పైగా ఉన్న బీఎడ్ అభ్యర్థులకు ఉద్యోగాల నుంచి తీసేశారు. అయితే అప్పటి నుంచి మాకు కోర్టు, ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయస్థానాలు కూడా వీళ్ళని ఉద్యోగాలను తీసుకొని వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, వీళ్ళని ఉద్యోగాలు తీసుకోండి అని. దయచేసి మీ రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటాను, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను, మాకు ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడున్న 1000 మంది జీవితాల వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్టిక్, ఎంఎస్సి బిఎడ్ క్వాలిఫికేషన్ బయాలజికల్ సైన్స్. అయితే 2008 డిఎస్సిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయ్యాము. మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేశారు, సెలెక్ట్ అయ్యాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత టీటీసీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏంటి, టీటీసీ వాళ్ళు మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పగలరు, బీఎడ్ చేసిన వాళ్ళు చెప్పలేరు అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ద్వారా అప్పుడు తప్పుడు జీవోల వల్ల 30% మెంబర్స్ని తీసేసి టీటీసీ వాళ్లకు అడ్జస్ట్ చేయడం జరిగింది. టీటీసీ వాళ్లకు 4 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు జాబ్స్లో చేస్తుంటే ఇప్పుడు 70 మార్క్స్ వచ్చి జాబ్ వచ్చి మళ్ళీ కోల్పోయాం. మేము మా జాబు మాకు ఇప్పించాలని కోర్టులో కేసు వేసాము. ఎప్పుడు వేసారండి మీరు కేసు? 2010లోనే వెంటనే వేసేసాం కేసు. ఆ కేసు నడుస్తూ జడ్జిమెంట్ వచ్చింది. ఏమని, వీళ్ళని వెంటనే జాబ్స్లోకి తీసుకోవాలని కోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. మొన్న ఫిబ్రవరి 8వ రోజు కూడా మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు జగన్ ప్రభుత్వం వాళ్ళు. మరి ఇక్కడ ఎందుకు న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇంత ముందుకు వచ్చారా ఇక్కడ ప్రజాపాలన ఈ ప్రోగ్రామ్కి? ఇది 3వసారి మేము రావడము. ఏమంటారు అండి అధికారులు మాట్లాడతాము, విద్యాశాఖలో మాట్లాడతాము, ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాము అంటున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి డెసిషన్ మాత్రం తీసుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ మాకు తప్పకుండా న్యాయం చేస్తారు, కోర్టు జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. అదే సార్, 2008 డిఎస్సి మాది ఇష్యూ ఏంటిది అంటే మాది 27 జీవో ప్రకారం మాకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు సార్. నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, మాది ఎగ్జామ్స్ రాసి మేము సెలెక్ట్ అయ్యి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కూడా సార్, కౌన్సిలింగ్లో కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది కౌన్సిలింగ్ కూడా అయ్యింది, ఇంకో కొంతమందికి తెల్లవారి ఉండిద్ది. ఆ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది సార్. ట్రిబ్యునల్ స్టే ఇవ్వగానే దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు 28 జీవో తీసుకొచ్చి ఫిల్ చేసేసిండ్రు. అప్పుడు కూడా మా దగ్గర వాళ్ళు ఏం తీసుకున్నారంటే, ఒకవేళ కోర్టులో మీకు అనుకూలంగా తీర్పు వస్తే వీళ్ళని తీసేసి ఈ ప్లేస్లో మేము తీసుకుంటామని చెప్పి మాతో సంతకాలు చేయించుకొని మరి వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల నుండి మాకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రిబ్యునల్ ఇన్ని చెప్పినా కూడా ఒక నాయకుడికి మా దృష్టికి చేరట్లేదు సార్. అసలు ఇంతకు ముందున్నది నియంత పాలన అనుకున్నాము. కావాలని మేము కూడా చాలా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మేము కాంగ్రెస్ వస్తేనన్నా కనీసం మా జీవితంలో వెలుగు నిండుతుందని మేము చాలా ట్రై చేసినాం సార్. మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 9 సంవత్సరాల నుండి మమ్మల్ని కనీసం ప్రగతి భవన్ కూడా రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు కనీసం ప్రగతి భవన్ రావడానికి అవకాశం ఉంది, మా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సార్ మహిళలు, ఆడపడుచులు వీళ్ళ సమస్యలు మేము తీరుస్తాము అని చెప్తున్నారు కదా. మేము కూడా వాళ్ళ ఆడపడుచులమే, మా బాధలు కూడా వాళ్ళ ఆడపడుచుల బాధలే అనుకొని మా బాధలు కూడా తీర్చాలి. మేము ఒక 500-600 మెంబర్స్ మహిళలం ఉన్నాం సార్. వీళ్ళందరూ ఈరోజు వచ్చి మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద మన జాబ్ ఇవ్వమని అడుక్కోవట్లేదు సార్. మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాము,
మేము క్వాలిఫై అయినాము, మాకు హై మార్క్స్ ఉన్నాయి కాబట్టే మాకు జాబ్ ఇవ్వమని అడుగుతున్నాము. లేకపోతే సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకు 4 సార్లు గత ప్రభుత్వం తిరిగింది సార్ మమ్మల్ని మభ్యపెడుతూ. అంటే వీళ్ళు సాంకేతిక ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. మరి ఆ ఏపీలో లేని ప్రాబ్లమ్స్ తెలంగాణ వరకే వచ్చినాయా? జగన్కు లేని ప్రాబ్లమ్స్ ఓన్లీ మాకే వచ్చినాయా? అక్కడ వాళ్ళు 3 సంవత్సరాల నుండి జాబ్ చేసుకుంటున్నారు సార్ MTS విధానం ద్వారా. మాకు ఇక్కడ కనీసం కోర్టు అదన్నా ఇవ్వండి. వీళ్ళు పాపము మెరిట్ పిల్లలు ఇంత జెన్యున్గా వీళ్ళకు ఉండి కూడా వీళ్ళు ఎందుకు రోడ్లో ఉండడం అని చెప్పి మాకున్న జడ్జులే బాధపడుతున్నారు మా పరిస్థితి చూసి. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కనీసం ప్రభుత్వానికి ఎందుకు మా మీద జాలి కలుగుతలేదో మాకు అర్థమైతలేదు. మాకేం భిక్షం వేస్తున్నారా సార్ ఏ గవర్నమెంట్ ఉన్నా? ఈ సమస్య గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందా మేడం ఈ సమస్య? ఇంతకు ముందు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రచారంలో ఉన్నప్పుడు చాలాసార్లు రేవంత్ రెడ్డి సార్ని, సీతక్కని అందరినీ కలిసినాం సార్. కలిసి మా విషయం చెప్పినాము. మేము ప్రభుత్వం వస్తే మీకు కంపల్సరీ జాబ్లు ఇస్తాము అన్నారు. ఆ తర్వాత కూడా మేము వీళ్ళు పాలనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి కలిస్తే మీరు లీగల్గా తీసుకొచ్చుకోండి అని చెప్పిండ్రు. మాకు లీగల్గా వచ్చి 4 వీక్స్ అయింది. 6 వీక్స్లో కంప్లీట్ చేయమని చెప్పిండ్రు. ఆల్రెడీ 4 వీక్స్ అవుతుంది. మరి మా సమస్యను ఎందుకు చర్చించట్లేదు, ఎందుకు బయట చెప్పట్లేదు? మాకు ఏదో ఒకటి అనౌన్స్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం సార్. మాకు ఇప్పుడు రోజు రోజుకు టెన్షన్ ఉంటుంది. న్యాయం కోసమే పోరాడుతున్నాం కదా సార్. మేము ఒక్కొక్కరు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇట్లాంటి డిస్టిక్ల నుండి అంతంత దూరం నుండి వస్తున్నాం సార్. మేము ప్రతిసారి సీఎం ఇంటి దగ్గర కూడా సార్ని కలవడానికి చాలాసార్లు ట్రై చేసినాము. ప్రోటోకాల్ అని చెప్పి మమ్మల్ని సీఎం ఆయనకు అనుమతి ఇవ్వలేదు. సరే ఇక్కడనన్నా కలవడానికి అవకాశం ఇస్తే ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి సార్ ఏదో ఒకటి మా పక్షాన మాట్లాడి మాకు న్యాయం చేస్తాము ఈ రోజు వరకు ఇప్పటి వరకే అని చెప్పి ఏదో ఒకటి మాకు ఇస్తే తప్ప మేము ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తి లేదు. ఏం చేసినా సరే ఇక మేము కూడా ఇక్కడ ఉంటాం. సార్ వచ్చి మమ్మల్ని కలిసేంత వరకు మేము వెళ్ళాం.